ఈరోజు జై స్వరాజ్య టీవీ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ మీద మేము ఎన్నిసార్లు పిలిపించినా మరి మా ఇంటర్వ్యూ తీసుకున్నందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ముస్లింలకు వ్యతిరేకంగా వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ తెచ్చిందో దాన్ని రద్దుపరుచుకోవాలి. ఈ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ ద్వారా ముస్లింలను మానసికంగా వాళ్ళ భూములను గుంజుకొని భారతదేశంలో వాళ్ళను బ్రతకనీయని పరిస్థితులు తెస్తుండ్రు. మరి ఈరోజు చూడండి, గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి పేపర్లో నోటిఫికేషన్ ఇచ్చిండట, వక్ఫ్ బోర్డు భూములను లీజుకు తీసుకునేటోళ్ళు మరి ఎవరైనా ఉంటే ఆన్లైన్ చేసుకోమని. మరి ఒకవేళ అదే నిజమైతే చంద్రబాబు నాయుడు అది మీ సొంత భూమి కాదు, అది మీ భూమి కాదు, గవర్నమెంట్ భూమి కాదు, ఇది వక్ఫ్ బోర్డు అల్లా పేరు మీద భూములున్న భూస్వాములు గరీబుల కోసం దానం చేసిన భూములు. ఈ భూములపై వచ్చే మరి ఏవైతే లీజులు ఉన్నాయో, రెంట్లు ఉన్నాయో, ఆదాయం ఉన్నదో ఇది పేద ముస్లింల కోసం, మస్జిదుల కోసం, మదర్సాల కోసం, వీటి కోసం అభివృద్ధుల కోసం చేయవలసిన భూములు. మీరు కావాలనే మా మీద బలవంతంగా మా భూములు లాక్కొని మరి మీరు మమ్మలను భారతదేశంలో మరి అందరికంటే తక్కువ పరిస్థితులు తెచ్చే పరిస్థితులు తెస్తారు. దయచేసి కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇప్పటి వరకు మీరైతే ఏవైతే పొరపాట్లు చేసినరో ఆ పొరపాట్లు సరిదిద్దుకొని వక్ఫ్ బోర్డు బిల్లును వాపసు తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, తెలంగాణలో 77,000 ఎకరాల భూమి ఉన్నదని తేలింది. 77,000 ఎకరాలలో 57,000 ఎకరాలు అన్యాక్రాంతమైందని తెలుస్తున్నది. మరి ఈ 57,000 ఎకరాలు ఎవరు తీసుకున్నారు? వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. ఇమ్మీడియట్గా ఈ భూములు ఏమైనాయో మీరు సర్వే చేయించి ఆ 57,000 ఎకరాలు కూడా మరి వక్ఫ్ బోర్డు చెందేటట్టుగా చేయాలి. మరి ఇవి ముస్లింలకు సహాయపడేటట్టుగా చేయాలి. మరి ఈరోజు మరి భారతదేశంలో ఉన్న ముస్లిం పర్సనల్ లా బోర్డు మరి ఇప్పటికీ ఇంత ఆలస్యం ఎందుకు చేస్తున్నది? రేపు 15, 16వ తారీఖు పార్లమెంట్లో మరి అమెండ్మెంట్ బిల్ మీద చర్చ ఉన్నదని తేలుతోంది. మరి ఇప్పటి వరకు భారతదేశం వైజ్గా పెద్ద ప్రొటెస్ట్ చేసింది, మరి నిరసన తెలిపింది లేదు. మరి ఏం చేస్తున్నారు? మరి పెద్దలు మీరు దీని మీద ఆలోచన చేసి అతి తొందరలో మరి ఢిల్లీలో ఒక పెద్ద కార్యక్రమం తీసుకోవాలి. మన భూములను మనం కాపాడుకోవాలి. ఇప్పుడు దేవునికి ఇచ్చిన భూములు, అల్లా పేరు మీద ఇచ్చిన భూములు ఇప్పుడు కాపాడుకోనట్లయితే జీవితాంతం ముస్లింలు మరి తిరిగి కోలుకోలేని పరిస్థితి. అయ్యా కేంద్ర ప్రభుత్వ పెద్దలారా, గౌరవ నరేంద్ర మోడీ మరి ఇతర పెద్దలారా, మీరు తీసుకున్న నిర్ణయం ఇది సరైంది కాదు. మీరు ఏ కమిటీ వేసినరో ఆ కమిటీ మీరు కావాలని మీకు అనుకూలంగా వేసిన కమిటీ, మీరు అనుకున్నది చేయడానికి వేసిన కమిటీ. మా భూములను మీరు లాక్కునే అధికారం మీకు లేదు. ఇది ప్రభుత్వ భూమి కాదు, లేదు మీ సొంత భూమి కాదు. ఇది కేవలం ముస్లిం పేద ముస్లింల కోసం, ముస్లింలలో ఉన్న భూస్వాములు దానం చేసిన భూములు. వీటి మీద మీకు ఏమి హక్కు లేదు. ఏదైతే మీరు నిర్ణయం తీసుకున్నారో మరి దీన్ని వెనుకకు తీసుకోండి. ఈ అమెండ్మెంట్ బిల్లును క్యాన్సిల్ చేయండి. ఇప్పుడు వక్ఫ్ బోర్డులో ఉన్న వాళ్ళే కొందరు పెద్దలు వక్ఫ్ బోర్డు భూములను అన్యాక్రాంతం చేసినారు, మరి వాళ్ళే గుంజుకున్నారు, వాళ్ళే నష్టపరిచినారు, వాళ్ళే ఆదాయం చూపించలేదని చెప్తారు మీరు. మరి ఎవరైతే వక్ఫ్ బోర్డు భూములను అన్యాక్రాంతం చేసినారో వాళ్ళందరి మీద తప్పకుండా చర్య తీసుకోవాల్సిందే. ప్రతి రాష్ట్రంలో ఉన్న వక్ఫ్ బోర్డు కమిటీలు ఏవేవైతున్నాయో ఆ రాష్ట్రాలలో మీటింగులు పెట్టండి. ఆయా ఏరియాలలో ఉన్న మత పెద్దలను మరి ఇంటెలెక్చువల్స్ని మరి ఉలమా ఎక్రాములను అందరినీ పిలిపియండి, ఆలోచన చేయండి. మరి రాష్ట్ర స్థాయి మీటింగులు ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఎన్నెన్ని భూములు ఉన్నాయి ఇవి ఎవరికి ఇవ్వవచ్చు. ఇప్పటికైనా ఈ వక్ఫ్ బోర్డు భూములను ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్రాల ప్రభుత్వాలు నోటిఫికేషన్లు ఇచ్చి వాళ్ళు గుంజుకునేదాకా చూడడం కంటే ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి. వక్ఫ్ బోర్డు మీద ఉన్న ఆఫీసర్స్ అందరూ ఒక్కొక్కసారి మీటింగ్ పెట్టుకొని ఈ భూములను గరీబులకు పంచండి. ఈ భూములు మీరు కాపాడడం ఇప్పుడేం శాతం అవుతుందని కనిపిస్తలేదు. మీరు కాపాడుతాడన్న నమ్మకం కూడా మాకు లేదు. ఇప్పటికైనా ఉన్న భూములను గరీబులకు పంచండి. లేదా ఫలానా దిక్కు భూములు ఉన్నాయి మీరు తీసుకోండి అని చెప్పండి. లేదా మీకు గల హక్కుల పత్రాలు రాసియండి. వాటి మీద మదర్సాలు కానీ, మస్జిదులు కానీ, మరి హాస్పిటల్స్ కానీ మరి ఇవి కట్టుకుంటారు. ఇండ్లు లేని పేదలు ఎవరైతే ముస్లింలు ఉన్నారో వాళ్ళు నివాస గృహాలు ఏర్పరుచుకుంటారు.
రాష్ట్ర ప్రభుత్వాలు అతి తొందరగా వీటి మీద నిర్ణయం తీసుకొని ఏ రాష్ట్రంలో ఎన్ని భూములు ఉన్నాయో ఆ రాష్ట్రానికి చెందిన ఆ జిల్లాలకు చెందిన వాళ్ళందరినీ పిలిపియండి. వాళ్ళకి ఇప్పటికి కూడా మీ ద్వారా అయితే ఆ కాగితము లేదా సర్క్యులర్ జారీ చేసి వాళ్ళకు చెందేటట్టుగా చేయండి. లేదు అంటే జీవితంలో మిమ్మల్ని ముస్లిం కమ్యూనిటీ క్షమించదు. దయచేసి మరి క్రైస్తవ మిత్రులారా, ఈరోజు ముస్లింల భూములు లాక్కున్నారు, రేపు మీ భూములు లాక్కుంటారు. మరియు రేపు సిక్కులకు కూడా ఇదే అన్యాయం అవుతుంది. రేపు హిందువులలో ఉన్న భూస్వాములకు కూడా ఇదే అన్యాయం అవుతుంది. ఈ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఏది చేసినా ఈ భూములను లాక్కోవడం, కుల మతాల మీద కొట్లాటలు పెట్టడం, మస్జిద్ మందిరాల మీద కొట్లాట పెట్టడం, ఇట్లాంటి కొట్లాటలు పెట్టించి భారతదేశంని అల్లకల్లోలం చేసి భారతదేశాన్ని వెనుకబాటుకు గురి చేస్తున్నారు. మరి భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ దీన్ని గుర్తించి ఈ వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ ముస్లింలది కాబట్టి ముస్లింలకు చెందే విధంగానే అందరూ సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జై స్వరాజ్ టీవీ వారికి ధన్యవాదాలు.